నేను బాధతో మాట్లాడుతాను సార్. ఈ రోజు నాలాంటి యువకులు రాలేకపోయారు సార్. ఎక్కడికక్కడ ఇళ్లలో గృహ నిర్బంధం చేసింది సార్. నేను ఒక గీత కార్మికుని సార్. నేను ఒక గీత కార్మికుని చెట్లెక్కంగా వచ్చింది సార్, జీప్ వచ్చింది, కానీ నేను తప్పించుకొని వచ్చింది సార్. ఇలా నా ఆవేదన ఈ మీడియా ముఖంగా చెప్పుకోవడానికి వచ్చింది సార్. నేను ఒక పీజీ స్టూడెంట్ సార్, ఎంఏ సోషల్ చేసిన, అయినా నాకు ఉపాధి లేక నేను నా ఈతవనాన్ని నమ్ముకొని కొన్ని లక్షల మొక్కలు ఉన్నాయి సార్. అక్కడ ఆ లక్షల మొక్కని విధ్వంసం చేసింది సార్ ఎల్కేబీసీ యాజమాన్యం. ఈ రోజు యాజమాన్యం చేసిన తప్పుకు నేను బలైపోతాను సార్. నేను నాలాంటి గీత కార్మికులు, నాలాంటి గీత కార్మిక కుటుంబాలు, నిరుద్యోగ యువత ఎలా భయపడుతూ బతుకుతున్న రోజు సార్. ఈ రోజు భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తుంది సార్. సార్, దేశం అభివృద్ధి చెందడం అంటే రంగుల గొడవలు అద్దాల మెడలు కాదు సార్. పౌరులు నైతిక అభివృద్ధి అన్నారు. ఏది ఆ నైతిక అభివృద్ధి? ఆ నైతిక అభివృద్ధి ఎక్కడుంది? ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే పాలించిన ప్రజాస్వామ్యంలో ప్రజలకు హక్కు లేక ఖాళీ కుర్చీలు కనబడుతున్నాయి సార్. ఖాళీ కుర్చీలు కనబడుతున్నాయి. ఇది ఎవరి తప్పిదం? ఇది ఎవరి తప్పిదం సార్?